హాయ్ ఫ్రెండ్స్, నెక్కి క్యాన్వాస్ పెట్టి ఎలా కటింగ్ చేయాలి కుట్టడం చూపిస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా చూడండి. క్యాన్వాస్ని 3 ఇంచులు నెక్ లూజ్కి కిందికి వచ్చి 7 ఇంచులు పెట్టాలి. దానికి ఇట్లా స్ట్రైట్గా గీసుకున్న తర్వాత క్యాన్వాస్లోనే మొత్తం కటింగ్ అంతా క్యాన్వాస్ మీదే వచ్చేస్తుంది. 3 ఇంచులు పెట్టాలి. నెక్కి 3 ఇంచులు లోతుగా కిందికి 7 ఇంచులు పెట్టాలి. వీడియోలో చూపించినట్టుగా నెక్ అంతా అట్లా రౌండ్ షేప్లో కుట్టుకోవాల్సి వస్తుంది. చూడండి ఒకసారి. ఇది డ్రెస్సుకి క్యాన్వాస్ వేసి కుడితే నీట్గా అనేది బాగుంటుంది. డ్రెస్ స్టిఫ్నెస్గా ఉంటుంది. దానివల్ల క్యాన్వాస్ వేసుకుంటారు. మిగతాది బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా ఇలాగే నెక్ ఇది వచ్చి ముందు పార్ట్, ఇందాకది వెనక పార్ట్. చూడండి, వీడియోలో నీట్గా కనిపిస్తుంది. మీరు నీట్గా చూసి నిదానంగా వీడియోని స్కిప్ చేయకుండా కటింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి ఒకసారి. అట్లా కటింగ్ చేసేసిన తర్వాత మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. క్లాత్ పెట్టి లైనింగ్ క్లాత్ పెట్టిన తర్వాత బక్రం అనేది షైనింగ్ ఉండే దగ్గర క్లాత్కి తగిలించాలి. షైనింగ్ ఉండేది క్లాత్ తగిలితే ఐరన్ చేస్తే దాన్ని అతుకపోతుంది అన్నమాట. గమ్ అనేది దానికి ఉంటుంది, తగిలించి ఉంటుంది. కాబట్టి ఐరన్ చేస్తానే క్లాత్కి నీట్గా గమ్ అనేది తగిలిపోతుంది. ఖర్చు పెట్టుకున్న తర్వాత ఖర్చుకి లైనింగ్కి ఖర్చు పెట్టి అటుపక్క 3 ఇటుపక్క 3 ఇంచుల మాదిరిగా కరెక్ట్గా పెట్టి ఐరన్ చేయాలి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. వీడియోలో చూపించినట్టుగా నెక్కి పై పార్ట్ కింద పెట్టి లైనింగ్ పార్ట్ పైన పెట్టాలి. చూడండి, నిదానంగా చూసి స్కిప్ చేయకుండా కుట్టుకోవడం నేర్చుకోండి. ఇంట్లోనే కూర్చొని ఈజీ మెథడ్తో క్యాన్వాస్ పెట్టి డ్రెస్కైనా జాకెట్కైనా దేనికైనా పైన కుట్టేసి కుట్టుకోవచ్చు. బక్రం వేసి కుట్టాలి. దాన్నే క్యాన్వాస్ డ్రెస్ అంటారు. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఒకసారి వీడియోలో చూపించినట్టుగా చూడండి. కొద్దిగా పాదం లెంత్లో ఖర్చు ఉండియాల, లేకుంటే ఊడిపోతుంది. డాట్స్ అనేది పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత పై కుట్టేసుకుంటే చూడండి, నీట్గా పై కుట్టు అనేది పడిపోతుంది. కొత్తగా చూసే వాళ్ళకి ఈజీ ప్రాసెస్లో అర్థమవుతుంది. ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ పెడుతుంటాను. చూడండి, నీట్గా ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. అవుట్లైన్ అనేది అట్లా వేసుకోవాలి. ఒకసారి అవుట్లైన్ అంతా డ్రెస్కి బాడీ పార్ట్, డ్రెస్కి బాడీ పార్ట్ అవుట్లైన్ అనేది అట్లా వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.